అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 42వ శ్లోకము. ఇంద్రియాణి పరన్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. 42. ఇంద్రియాణి పరన్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. అర్జున, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కన్నా మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడిటి కంటే గొప్పది ఆత్మ అని పెద్దల అభిప్రాయము. పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి గురించి చెప్పారు. ఇప్పుడు వాటిలో తమ భేదములు తెలియజేస్తున్నారు. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. కిందటి శ్లోకంలో ఇంద్రియములను నిగ్రహించటం ముఖ్యము అని చెప్పారు. మరి ఇంద్రియములను దేనితో నిగ్రహించాలి? దానికన్నా పవర్ ఉన్న దానితో నిగ్రహించాలి. ఒక అధికారి మాట వినకపోతే ఎమ్మెల్యే చేత చెప్పిస్తాము. అక్కడ పని కాకపోతే మంత్రి, అతని వల్ల కూడా కాకపోతే ముఖ్యమంత్రి. అలాగా ఇంద్రియములను కట్టడి చేయాలంటే దానికన్నా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి. మరి ఇంద్రియములను, మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే దేహము రథము, మనస్సు గుర్రాలు, బుద్ధి సారథి అన్నారు. సారథి గుర్రాలను, తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు. ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యము. ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియములు చచ్చినట్టు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి. అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇంద్రియములను, మనోబుద్ధులను నిగ్రహిస్తే కామము దానంతర అది చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించారు. ఈ శ్లోకంలో మరొక విశేషం కూడా ఉంది. ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నారు పరమాత్మ. ఒక గీత ఉంది, దానిని పెద్దది చేయాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే చాలు. ముందుటి గీత పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ముందు గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చాలు, ఈ గీత చిన్నదైపోతుంది. కాబట్టి ప్రతిదానికి చిన్న పెద్ద తారతమ్యాలు ఉంటాయి. మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్నదానికంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ సూక్ష్మ వస్తువుల విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా పవర్ఫుల్. కనపడే ఫ్యాన్ కంటే కనపడని కరెంటు చాలా పవర్ఫుల్. కనపడని కరెంటు లేకపోతే కనపడే ఫ్యాన్ తిరగదు. దీనినే మనం ఈ సృష్టికి అన్వయించుకోవచ్చు. అనోరణీయం మహతో మహీయాన్ అంటే పరమాత్మ అణువు కంటే సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నవాడు అని అర్థం. అందుకే పరమాత్మ మనకు కనపడడు, కానీ అంతటా నిండి ఉన్నాడు. అన్నిటికంటే బలవంతుడు, శక్తివంతుడు. ఆకాశం మనకు కనపడదు, కానీ పరమాత్మ కంటే కొంచెం స్థూలం. దానికి ఒక గుణం ఉంది, అదే శబ్దము, హోరు. అనంతమైన ఆకాశం నుంచి పుట్టిన శబ్దము. ఆకాశం కంటే స్థూలము వాయువు. అది అంతటా నిండి ఉంటుంది. దానికి శబ్దం ఉంది, దానితో పాటు స్పర్శ ఉంది. దానికన్నా స్థూలము అగ్ని. అది కనపడుతుంది, శబ్దము చేస్తుంది, స్పర్శ ఉంది. వాటితో పాటు రూపము కూడా ఉంది. గాలి మాదిరి ఎక్కడంటే అక్కడ ఉండదు, పరిమితంగానే ఉంటుంది, కానీ వ్యాపిస్తుంది. దానికన్నా స్థూలము జలము. దీనికి శబ్దము, రూపము, స్పర్శ ఉన్నాయి. వీటితో పాటు రుచి కూడా ఉంది. ఇది అగ్ని మాదిరి పైకి ఎగరలేదు, అంతటా వ్యాపించలేదు, నేలబారుగా ప్రవహిస్తుంది. దీనికన్నా స్థూలమైనది భూమి. ఇది ఘనీభవించిన పదార్థము. దీనికి శబ్ద, స్పర్శ, రస, రూపములు ఉన్నాయి. వాటితో పాటు వాసన కూడా ఉంది. ఈ 5 పంచభూతముల కంటే శక్తివంతమైనది, అతి సూక్ష్మమైనది పరమాణు స్వరూపమైన ఆత్మ.
కాబట్టి స్థూలము కంటే సూక్ష్మ శక్తి బలమైనది. దానినే ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. ముందు శరీరము, అవయవములు ఇవి స్థూలములు. ప్రాపంచిక విషయములను గ్రహిస్తాయి, చూస్తాయి, వింటాయి, తాకుతాయి. దీనికన్నా సూక్ష్మమైనది మనస్సు. సంకల్పములు సంకల్పాలను వికల్పాలుగా చేస్తుంది. ఈ పని చేయాలా వద్దా అని తర్కిస్తుంది. అలాగే మనసు మనిషిని భావోద్వేగాలకి గురి చేస్తుంది. మనసు చేసే పనులకు విచక్షణ, జ్ఞానము, పరిమితులు ఉండవు. మనసు చెప్పినట్టు ఇంద్రియములు స్పందిస్తూ ఉంటాయి. ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలను, భావోద్వేగాలను బుద్ధి తనలో ఉన్న సంస్కారాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అదుపు చేస్తుంది. ఆ బుద్ధికి శాస్త్రముల ద్వారా సంస్కారము, విచక్షణ జ్ఞానము అలవడలేదనుకోండి, అప్పుడు బుద్ధి కూడా మనస్సును అనుసరిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అనే సామెత వచ్చింది. ఈ ప్రకారంగా శరీరము, మనస్సు, బుద్ధి ఒకదానిని మించి ఒకదానికంటే ఒకటి శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటికంటే పరమైనది మరొకటి ఉంది, అదే ఆత్మ. అది మనస్సు, బుద్ధి కంటే సూక్ష్మము, కానీ వీటన్నిటికంటే బలమైనది. కానీ ఏమీ చేయదు, అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. మనలో ఒకదానికంటే మరొకటి శక్తివంతంగా, బలంగా పనిచేసే 4 తత్వాల గురించి వివరంగా తెలుసుకున్నాము. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 43వ శ్లోకంతో కలుసుకుందాము. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.